బాబాయ్ గారు మీ పేరండి? నా పేరు నరసింహారావు. బాబాయ్ గారు కొంచెం జుట్టు మీ వాళ్ళని చూస్తుంటే వయసు పైబడినట్టుంది. మరి పనులు గట్లా ఇంకా చేస్తున్నారా లేదా ఆపేశారా? నేను చేయట్లేదా ఏం చేశారండి గతంలో, అప్పట్లో ఏం చేశారు? వ్యవసాయం. వ్యవసాయం. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అయితే ఒక 7 నెలలు అయితే అవుతుంది కదా, 7 నెలల పరిపాలనా తీరు ఏ విధంగా ముందు సాగుతుంది అంటారు? బాగానే చేస్తుండగా రోడ్లు అవి చేస్తుండవు, పింఛన్లు ఇచ్చిండు, గ్యాస్ ఇచ్చిండు. అయితే కొన్ని ఇంకా ఆయన చెప్పినవి చేయాల్సినవి ఉన్నాయి. చిన్నగా చేస్తాడు అన్నీ ఒకసారి చేయడానికి కొంత బడ్జెట్ కూడా లోటు ఉంది కదా, ఆయన వరకు బాగానే చేసుకుంటూ వస్తుండ్రు. అంటే ఏంటంటారండి, ఈ 7-8 నెలల కాలం వ్యవధిలో మనం ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే పెన్షన్ అనేది 4,000 అనేది సాధ్యమైంది అంటున్నారు. మరి ఇచ్చాడు కదా 4,000. 3 నెలల ముందు నుంచి ఇచ్చిండు కదా, ఆయన ప్రకటించిన కాడ నుంచి 7,000 కూడా ఇచ్చిండు కదా, ఇస్తున్నారు కదా. అంటే ఈ ఫింక్షన్ అనేది ఒక్కటే సాధ్యం చేయగలిగారు, ఇతర మిగతా ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అని, ఆ సూపర్ 6లో భాగంగా ఒకటి కూడా నెరవేర్చలేకపోయాడు ఫింక్షన్ తప్ప అనేసి విమర్శలు వస్తున్నాయి. పింఛను గ్యాస్ 2 ఇచ్చాడుగా, ఇంకా 2, 3 ఉన్నాయి. రేపు ఉగాదికు ఎప్పుడో ఇస్తానంటుండో. ఇంకా ఒక్కొక్కటి చల్లగా చేసుకుంటూ వస్తాడు. ఎవరు రాగానే చేయలేరు కదా, కొద్దిగా సర్దుబాటు ఉండాలి కదా. మరి మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గత 5 సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉందో, గత 5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగిందంటారు? తెలుసుగా అందరికి, మీకు తెలుసు, మాకు తెలుసు. దాన్ని ప్రత్యేకంగా చెప్పుకునేదే లేదు. ఆయన చేసిందే లేదు. ఎక్కడ రోడ్లు అక్కడే ఉండి, ఎక్కడ పని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అన్నట్టుగా ఉంది. రాజధాని అయినా, పోలవరం అయినా, ఇంకొకటి అయినా. కాకపోతే ఏదో తడ ఒక 1,000-1,600 వాళ్ళకి ఇచ్చిండు గత, అంత తప్పితే మినహాయించి ఏం చేసిండు ఆయన? చేయలేదు కదా, సాగించలేదు కదా. అందరికీ తెలుసు, అది ప్రతి ఒక్కరికి తెలుసు, వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే వాడు అనుకోలేడు కాబట్టి, అంతేగాని అది వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పటికైతే పరిపాలన తీరైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 7-8 నెలల్లోనైతే మరి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? రైతుల పరిస్థితి ఏముందండి, అదే వడ్లకు రేటు బాగానే ఉంది, నీళ్లు బాగానే వచ్చినాయి ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల. మరి కాస్త పత్తి కొనడం, పత్తి కూడా 7,700, 7,500 చేసుకున్నారు సీసీ పెట్టి. అయితే మిరగాయల రేటే కొంచెం స్లోగా ఉంది ఇప్పుడు. మరి అది ఒకటి ప్రాబ్లం. ఇప్పటికైతే రైతులకైతే ఈయన వచ్చిన తర్వాత అయితే రైతులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, అందరికీ అనుకోగా ఉందంటారా గవర్నమెంట్? ఇది అనుకోగానే ఉందండి, బాగానే ఉంది, మంచిగానే కొనసాగుతుంది, బాగానే ఉంది. కాకపోతే కొంచెం టైం ఇస్తే అన్ని పథకాలు జరుగుతాయి అంటారా? జరుగుతాయి అని చెప్తుండే కదా. ఉగాదికి ఏదో ఈ రైతు భరోసా ఇవి కూడా ఇస్తానంటుండు, చూద్దాం. ఇస్తాడు కూడా, ఇస్తానన్నాక ఇవ్వకుండా ఉండదు. టైం ఇచ్చి చూస్తే అన్ని జరుగుతాయి. జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.